వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతిని ఎలాగైనా ఇంటి నుండి బయటికి గెంటేయాలని రోజా పాలల్లో విషం కలపడంతో ఆ పాలని చామంతి తాగుతూ ఉంటుంది. బాబు, నేనెప్పుడు తప్పు చేయలేదు. ఒకవేళ ఈ పాలల్లో విషం ఉంటే నేను చచ్చిపోతాను, లేకపోతే నేనే తప్పు చేయలేదని మీకు నిజం తెలుస్తుంది అని చెప్పి ఇక ఆ పాలని చామంతి తాగుతూ ఉంటుంది. ఇటు రోజా కంగారు పడుతూ, చామంతి తాగొద్దు అని అంటూ ఉంటుంది రోజా. ఇక రోజా అనుకుంటుంది, ఒసే చామంతి, నువ్వు ఇంటి నుండి వెళ్ళాలనుకున్నాను కానీ నువ్వు చచ్చిపోవాలని అనుకోలేదు. ప్రేమ్, త్వరగా అంబులెన్స్ని పిలువు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది రోజా. ఇంతలో ప్రేమ్ అంబులెన్స్ పిలిచి ఇక హుటాహుటిన చామంతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక తన తాగింది విషం అవడంతో ఇక ఆ విషమంతా కక్కించి ఇక చామంతిని సేవ్ చేస్తారు డాక్టర్లు. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ కంగారు పడుతూ ఉంటారు. చంద్రిక, ప్రేమ్ ఇద్దరు చామంతి దగ్గర ఉన్నారు. ఇక్కడ నిషా శ్రీమంతం కాబట్టి తప్పని పరిస్థితిలో ఉన్నాను. అమ్మ చామంతి, ఎలా ఉన్నావు అనగానే, ఏంటి హర్ష, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అది ప్రాణాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే తన ప్రాణాన్ని తీసేసేదాన్ని. ఎందుకంటే నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డపై అది కన్ను వేసింది అని అంటారు రమా. అవును బావగారు, ఇంకా ఆ చామంతి కోసం ఆలోచించడం ఏంటి? అది ఇంటికి రాగానే ఇంటి నుండి గెంటేయండి అని అంటారు మినిస్టర్. ఇక నిషా అంటుంది, అంకుల్ గెంటలేరు, ఎందుకంటే పని వాళ్ళంటే ప్రేమ, అలాగే చంద్రికని చామంతిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు డాడీ అనగానే, అమ్మ నిషా, ఇప్పుడు గొడవ అవసరం లేదు. చామంతి తప్పు చేసిందని తేలిపోయింది. తనే విషం కలిపి తనే తాగింది. ఇప్పుడు తను ప్రాణాపరిస్థితి నుండి బయటపడింది. రాగానే తన్ని ఇంటి నుండి గెంటేస్తాను, మీరేమీ కంగారు పడద్దు అని అంటారు. అమ్మయ్య, పోనీలే, అది బ్రతికింది, ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ నా పట్టాభిషేకం రోజు అది ఇక్కడుంటే అస్సలు జరిగేది కాదు అని చెప్పి అనుకుంటుంది రోజా. ఇక ఇటువైపు నిషా శ్రీమంతం మొదలవుతుంది. అందరూ వస్తూ ఉంటారు. ఇక రమాదేవి, రోజా, నిషా అందరూ హ్యాపీగా ఇక నిషా శ్రీమంతాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాపం చంద్రిక హాస్పిటల్లోనే చామంతిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ప్రేమ్కి ఫోన్ చేస్తారు హర్షవర్ధన్. వస్తున్న నాన్నగారు అని చెప్పి ఇక ఇంటికి వస్తారు. నిషా శ్రీమంతం మొదలవడంతో, నువ్వు భర్తగా పెట్టు బాబు అనగానే, చూడండి, నేను భర్తగా పెట్టాలని చెప్పి అనుకోవటం లేదు. నిషా భర్తని నేను కాదు అని అంటారు ప్రేమ్. బాబు, చుట్టాల ముందు కూడా ఇలా మాట్లాడద్దు అల్లుడు గారు అని అంటారు నిషా వాళ్ళ నాన్నగారు. చుట్టాల ముందు మాట్లాడకూడదు అన్నప్పుడు శ్రీమంత ఏర్పాట్లు మీరు ఎందుకు చేశారు? ఒకటి మాత్రం నిజం, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను కాదు అంకుల్. నన్ను మీరు అల్లుడు గారు అనడం మానేయండి అని చెప్పి, నాన్న, నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావటం లేదు అని చెప్పి ప్రేమ్ బయటికి వెళ్ళిపోతారు. ప్రేమ్ ప్రవర్తన ఏమీ అర్థం కాదు ఇటువైపు హర్షవర్ధన్కి. చూడండి బావగారు, శ్రీమంతం పెట్టాలనుకున్నది చేయాలనుకుంది మీరే. ఇక మన ప్రేమ్కి ఇష్టం లేని పని నేను చేయలేను. త్వరగా ఈ కార్యక్రమం పూర్తయిపోతే మంచిదనుకుంటా అని అంటారు హర్షవర్ధన్. ఇక చేసేదేమీ లేక నిషా శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. అటువైపు చామంతికి కళ్ళు తెరిచి, అత్త, నేనే తప్పు చేయలేదత్తా. ఒక మనిషి ప్రాణం, కడుపుతో ఉన్న అమ్మాయి ప్రాణం తీయాలనుకున్నంత కటిక ముక్కల ఆడదాన్ని కాదత్తా అని అంటుంది. అమ్మ చామంతి, నీ గురించి తెలుసు. నువ్వే ఆ పాలని ఎందుకు తాగుతావు? ఏదో జరిగింది, నువ్వు కోలుకుంటున్నావు అనగానే, ప్రేమ్ బాబు కూడా నాపై ప్రేమని తగ్గించుకున్నారు కదా అనగానే, చామ్, అలా అనద్దు. కావాలని వాళ్ళు ఏదో ప్లాన్ వేసి ఇలా ఇరికించారు. అలాగే నిషా శ్రీమంతం కూడా అయిపోయింది. నువ్వు ఇంటికి రా చామ్ అనగానే, సరే బాబు, ఇప్పుడు నీరసం ఉంది, 2 రోజులు ఆగాక అన్ని నిజాలు తెలుసుకుందాము అని అంటుంది. తప్పకుండా చామ్ అని చెప్పి ఇక చామంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు చంద్రిక, అలాగే ప్రేమ్. ఒక్కసారిగా రమాదేవి ఆగు అని అంటుంది. ఇక హర్ష అందరూ చూస్తూ ఉంటారు. ఏమైందమ్మా? చామ్ ఇప్పుడు కోలుకుంది అనగానే, అది కోలుకుందో లేకపోతే గోదావరిలో దూకుతుందో దాని గురించి నీకెందుకు? కాబోయే భార్య శ్రీమంతానికి ఉండని నువ్వు దీని హాస్పిటల్లో పడి ఉంటావా? ఏంటి హర్ష, నువ్వు నోరు అనేది ఉంది అని చెప్పి అంటావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనగానే, రమా, ఇప్పుడు వాళ్ళేం తప్పు చేయలేదు కదా అనగానే, తప్పు చేయలేదంటారేంటి అంకుల్? భార్య అవబోతున్నా నేను శ్రీమంత వేడుకలో ఉంటే ఇది నా మీద కుట్రతో విషం కలిపి ఇప్పుడు తాగినట్టు డ్రామా ఆడి బ్రతికిపోయింది. ఇప్పుడు చెప్పండి, అది చేసింది తప్పా కాదా?
ఇప్పుడు తన్ని అనగానే, అవును మామయ్య గారు, చామంతి ఇంట్లో ఉండే పరిస్థితి ఇక లేదు అని అంటుంది రోజా. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిద్ది? తను చేసింది తప్పని మనం అందరం అనుకుంటున్నాము. అసలు ఎందుకు చేసిందో కనుక్కోవాలి కదా అనగానే, ఎందుకు చేసిందో కనుక్కుంటే నా బ్రతుకు నాశనం అయిపోతుంది. చూడండి అంకుల్, మీరు ఎందుకు చేసింది, ఎలా చేసింది, అలాగే ఈసారి చేస్తే ఇలాంటివన్నీ మాట్లాడద్దు అంకుల్. ఎందుకంటే నేను తల్లిని, నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని నేను ధిక్కరిస్తున్నా పర్వాలేదు. చామంతి ఇంట్లో ఉండకూడదు అనగానే, నిషా, చామంతి ఇంట్లో ఉండకూడదని చెప్పడానికి నువ్వెవరు? అసలు ఇంట్లో ఉండే హక్కు నీకు లేదు అని అంటారు. చూసారా అంకుల్, చూసారా, ఇప్పుడే ప్రేమ్ నన్ను కనీసం ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నాడు. అంటే రేపొద్దున తన కొడుకే అని చెప్పి తెలిసాక ఖచ్చితంగా ప్రేమ్ నన్ను ఇంట్లో నుండే కాదు చంపేస్తాడేమో. ఎందుకంటే ప్రేమ్ నన్ను నమ్మటం లేదు అని అంటుంది. నిషమ్మ, నిన్ను నమ్మడం కాదు నువ్వు అనగానే, నోరు ముయివే. ఇంకా దీన్ని ఇంట్లో పెట్టుకుంటే మన పరువు శాశ్వతంగా గంగలోకి కలిసినట్టే. ముందు తన బట్టలు తీసుకొనిరా చంద్రిక అని అంటుంది. అమ్మ అది కాదు అని బ్రతిమిలాడేలోపు తన బ్యాగ్ని ముఖాను కొట్టి, వెళ్ళు, ఎందుకంటే నీ చేతిలో చదువు ఉంది, త్వరలో లాయర్ అయిపోతావు కదా, హ్యాపీగా బ్రతకచ్చు, ఇక్కడ నువ్వు మోసాలు చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది రమాదేవి. ఇక చామంతి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా నిషా వచ్చి ఇక తన్ని గెంటయ్యబోతూ ఉంటే చామంతి అడ్డుకుంటుంది. అప్పుడే తన మెడలో తాళి బయటపడుతుంది. చంద్రిక, హర్షవర్ధన్, అలాగే ఇటువైపు నిషా వాళ్ళ అమ్మా నాన్న, వచ్చిన బంధువులు రోజా, అరుణ్, రమాదేవి షాక్ అయిపోతారు. ఒక్కసారి లెగవ్వే అనగానే చామ్ అని చెప్పి అంటారు. ఇక తాళిని పట్టుకుంటుంది నిషా. ఈ తాళి అనగానే ఇక నిషా చేతిని పట్టుకుంటారు. ఇటువైపు ప్రేమ్ ప్రేమ్ వదులు అనగానే, నువ్వు తాళి బొట్టుపై చెయ్యి తీ నిషా అని అంటారు. ఇక చామంతి హర్షవర్ధన్ని చూస్తూ ఉంటుంది. అమ్మ చామంతి, ఈ తాళి పొట్టేంటి, నీకెప్పుడు పెళ్ళైంది అని అంటారు. ఇక రమాదేవి, హర్ష అది పెళ్లి చేసుకుందో లేదో నాకు తెలీదు, అది ఇంట్లో ఉండకూడదు అనగానే, చూడు రమా, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఊరుకో. అమ్మ చామంతి, నీ మెడలో తాళి పొట్టేంటి అనగానే, నాన్న నేను చెప్తాను అని అంటారు. బాబు అనగానే, చూడు చామ్, ఇంకా నువ్వు ఇలాగే నీ మెడలో తాళిబొట్టు గురించి దాచేస్తే కొంతమంది నీతి నిజాయితీ లేని వాళ్ళు ఇదే ఆసర చూసుకొని కొన్ని విషయాల్లో దగ్గరవుతారు. అందుకే అందరి సమక్షంలో నేను చెప్పేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక, నాన్న నన్ను క్షమించండి అని అంటారు. నువ్వేం తప్పు చేశావు అనగానే, తప్పు చేయడం కాదు, మీ దగ్గర నిజాన్ని దాచాను. నేను ఒక అమ్మాయిని అప్పట్లో ప్రేమించాను అని చెప్పాను. ఆ ప్రేమ దేవత ఎవరో కాదు, నా చామ్. కానీ చామ్ నన్ను ఇష్టపడింది. కానీ ఇష్టపడిన ఒక గంటలోనే నన్ను ప్రేమించటం లేదు, పెళ్లి చేసుకొని చెప్పేసరికి నేను పిచ్చివాడిలా చామంతి స్వచ్ఛబొట్టును వేయించుకున్నాను. ఇప్పుడు చామంతి ఆ మెడలో తాలిని నాతోనే కట్టించుకుంది. బొమ్మల పిల్ల ఉన్న ఆ పెళ్ళి తను నిజమైన పెళ్ళి అనుకుని నేను ఆ రోజు స్టేజ్పై కట్టిన తాలిని తను నిజమైన తాలిగా మన్నించి, మన కుటుంబం కోసం తను వ్రతం చేస్తుంది కఠినంగా, మీ ఆరోగ్యం కోసం తను కఠినంగా పూజలు చేస్తుంది. అలాగే తనకి నాకు పెళ్ళైనా ఆ బంధం చెప్పకుండా ప్రశాంతంగా తన పని తను చేసుకుంటుంది. నన్ను మీరు క్షమిస్తారు అనుకుంటున్నాను. లేకపోతే మీరు శిక్షించిన నా చామ్తో నేను ఖచ్చితంగా భరిస్తాము అనగానే ఇక హర్ష అనేలోపు, ఏంట్రా ఈ పనిదాన్ని పెళ్లి చేసుకున్నానని ఇంతమంది మధ్యలో ఎంత ధైర్యంగా చెప్తున్నావు అనగానే, ఆంటీ ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు, ఆ రోజు అది నాటక పెళ్ళి అనగానే, లేదు నిషా, ఆ పెళ్ళిని చామంతి గౌరవించి నేను కట్టిన తాళిబొట్టుని ఇంకా మెడలో పెట్టుకుంది. అందుకే ఆ తాళి. నువ్వు అబద్ధాలు చెప్పి మనుషులకు దగ్గర అవ్వాలనుకుంటే వర్కౌట్ కాదు నిషా అని అంటారు. అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నాకు ఎలా అన్యాయం చేస్తావు అనగానే, ఛీ, నువ్వు ఆ మాట అన్నప్పుడల్లా నాకు కంపరంగా ఉంది. చూడు నిషా, చదువుకున్నావు, కానీ నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నది నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటారు. అంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రిని కాదు అంటావు. చాలు, ఇకపై నేను నా ప్రాణాలతో ఉండడం కంటే చచ్చిపోవడమే మేలు అని చెప్పి అంటూ ఉంటే, ఆగు నిషా, చనిపోవడం ఎందుకు? మీ నాన్న మినిస్టర్, అలాగే మా డాడీ విషయంలో పలుకుబడి ఉంది. నాన్న మీరు ఇద్దరూ కలిసి ఇక్కడే మన ఇంట్లోనే ఇప్పుడే DNA శాంపిల్స్ని కలెక్ట్ చేసి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అన్నది తెలుసుకోండి. ఇలా లైవ్లో చేస్తే ఎవరు ఏ తప్పు చేయలేరు కదా అని అంటారు. అవునమ్మా, అది కూడా నిజమే. ఎందుకంటే ప్రేమ్ కట్టిన తాళిని
ఆ పని మనిషి నిజమే అనుకుంటుంది. తన భర్త అని ఫీల్ అవుతున్నట్టు ఈయన చెప్తున్నాడు. ఇలాగే నిన్ను ముంచేస్తారు. నువ్వు తెలియకుండా ఇలా ప్రెగ్నెంట్ తెచ్చుకొని ఇలా మా ఇంటి పరువు అలాగే నీ క్యారెక్టర్ దిగజార్చుకుంటున్నావు. బావగారు, నాకు తెలిసిన చాలామంది టీం ఉన్నారు. నేను మినిస్టర్ వైపు కాబట్టి నా పర్సనల్ కాబట్టి 1 గంటలో DNA వచ్చేస్తుంది, మన కళ్ళ ముందే వస్తుంది అనగానే, సరే మీరు అలా చేస్తే నాకు ఓకే. ఒకవేళ చామంతి మెడలో 3 ముళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రేమ్ కట్టాడు అని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అది అప్పుడు డ్రామా పెళ్ళని చెప్పారు. కానీ చామంతి తను ప్రేమ్ని ఇష్టపడుతుంది కాబట్టి ఆ తాలిబొట్టు ఉంచుకుంది అంతే అని చెప్పి అంటారు హర్షవర్ధన్. హైగారు, మీ బాధ నాకు అర్థమైంది. ఆ నిషామ్మ కడుపుతో ఉంది. తనకి అన్యాయం జరగకూడదని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒకవేళ ప్రేమ్ బాబుదైతే తనకి అన్యాయం జరగకూడదని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో చామంతి. ఆ పరీక్షకి నిన్ను ఓకే అయ్యగారు అని అంటుంది. నువ్వేంటే బోడి ఓకే అంటావు? మర్యాదగా ఆ తాలిబొట్టు తీసే అని చెప్పి అంటారు రమాదేవి. అమ్మగారు, ప్రేమ్ బాబు పవిత్రంగా నన్ను ప్రేమించారు, పవిత్రంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నేనే ప్రేమ్ బాబు విషయంలో వెనక పెట్టాను. ఇప్పుడు నా మెడలో తాలిబొట్టు గురించి మీరు ఏదైనా తప్పుగా మాట్లాడినా, నా తాలి గురించి తీసేయాలనుకున్నా నేను ఖచ్చితంగా పనిదాన్ని అనుకోను. ఖచ్చితంగా నా తాలిబొట్టు నాకు ముఖ్యం. ఇప్పుడు నిషమ్మ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ప్రేమ్ బాబు అని అంటుంది. దానికి ఇప్పుడు కారణం అనేది తెలుస్తుంది. దాని తర్వాత నేను తీసుకున్న నిర్ణయం వేరుగా ఉంటుంది అని అంటారు. అమ్మ చామంతి, చాలా తెగువగా మాట్లాడుతున్నావు. ఇలాగే మాట్లాడమ్మా. నిజం చెప్పాలంటే నీలాంటి కోడలు నా చిన్న కోడలు అయితే బాగుండని చాలాసార్లు అనుకున్నాను. ఒక పని మనిషిగా అనుకున్న నిన్ను ఇప్పుడు నీ మంచి మనసుని, నీ తెలివితేటల్ని ఇవన్నీ చూసి ప్రేమ్కి సరైన జోడి అని అనుకున్నాను. ప్రేమ్ కూడా నాలాగే ఆలోచించి నిన్ను చాలా ప్రేమించాడు. కానీ ఇప్పుడు నిషా వల్ల నీకు అన్యాయం జరుగుతుందమ్మా అని చెప్పి మనసులో అనుకుంటారు హర్ష. డాడీ, ఇదంతా కాదు. ఇలా లైవ్లో రిపోర్ట్స్ రావడం ఇవన్నీ నాకు నచ్చడం లేదు అనగానే, అదేంటి అలా అంటావు నిషా? ఇప్పుడు నీకు ఖచ్చితంగా శ్రీమంతం రోజే 3 ముళ్ళు పడిపోతాయి అని అంటుంది రమాదేవి. 3 ముళ్ళు కాదు, నన్ను ఇంటి నుండి గెంటేస్తారు. ఆఖరికి మా డాడీ కూడా ఆ గుణగాడు తండ్రిని తెలుసుకుంటారు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని నిషా ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు ప్రేమ్ చామంతి నిషా వైపు చూస్తారు. ఇప్పుడు దొరికావు కదా అని చెప్పి అనుకుంటారు. ఇక చూడండి అంకుల్, ఒకటి మాత్రం నిజం, వాళ్ళ పెళ్ళి చెల్లదు. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. నాకు ఏ రిపోర్ట్స్ వద్దు, ఏ ఏ పరీక్షలు వద్దు వద్దు. ఒక ఆడదాని ప్రెగ్నెంట్ కోసం నలుగురిలో ఇలా నవ్వుల పాలైనట్టు మాట్లాడుకుంటున్నారు. సగం ఇప్పుడే చచ్చిపోయాను. ఇక నాకు పరీక్షలు చేసి అవి తారుమారు అయ్యేలా చేసిన వారిని నేను తప్పు పట్టలేను అనగానే, అలాంటి వెందుకమ్మా, మీరు తొందరపడ్డారు. ఇప్పుడు DNA రిపోర్ట్స్ వస్తాయి, తర్వాత ప్రేమ్ భార్యవి నువ్వే అవుతావు అనగానే, అవునంకుల్, నేనే భార్యనవుతాను. కానీ మనసంతా ఈ పని మనిషి చామంతిపై ఉంది. ఆ చామంతి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంతా ఇంటి మధ్యలో నించొని మాట్లాడుతుంది అంటే తనకి ఎవరు గడ్డి పెట్టలేదు. రేపటి రోజు ప్రేమ్ బాబు నాకు అన్నీ అయిపోయాయని చెప్తే అప్పుడు నేనే కదా నాశనమయ్యేది. ఆ పనిదానికి మీరందరూ సపోర్ట్ అని అంటుంది నిషా. అమ్మా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటుంది చామంతి. నీ మెడలో తాలిబొట్టుని తీసి పక్కకి తీసుకువెళ్ళు అని అంటుంది. అమ్మా, నా ప్రాణం పోయినా పని చేయలేను అనగానే, నువ్వాగు నాన్న, మీరు ఎందుకు మాట్లాడటం లేదు తెలియటం లేదు. నిజంగా ఇంట్లో మేము ఉండడం ఇష్టం లేకపోతే నా చామ్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకా నువ్వు మాటలు పడద్దు. నా మీద స్వచ్ఛమైన ప్రేమ నీకుంది. ఆ ప్రేమని కాపాడుకుందాం. చాలు, ఈ ఇంటితో మనకి అవసరం లేదు. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాము. మన ఇద్దరి మనసులు ఒకటి, ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నాము. అలాంటప్పుడు మన ప్రేమ నిజమైంది అనగానే, ఇక ఆగు ప్రేమ్, నీ ప్రేమ నిజమైందో కాదో నాకు తెలీదు. ఇంకాసేపట్లో DNA శాంపిల్స్ తీసుకోవడానికి మన దగ్గరే వాళ్ళు టెస్ట్ చేస్తారు. అప్పుడు అసలు నిజాలు బయటపడతాయి అని చెప్పి హర్షవర్ధన్ ఇక DNA రిపోర్ట్స్ని ఇక ఇటువైపు నిషా విషయంలో ముందు అడుగు వేస్తారు. DNA శాంపిల్స్ తీసుకుంటారు. 1 అవర్ అయ్యాక ప్రేమ్ నిషా కడుపులో ఉన్న పెరుగుతున్న బిడ్డకి తండ్రి కాదని తేలిపోతుంది. ఇక మినిస్టర్ నిషా దగ్గరికి వస్తారు. అమ్మ నిషా, ఏం చేశావు అనగానే, నాన్న అవి కూడా తప్పుడువే అనగానే, హాపమ్మ, చదువుకొని 10 సార్లు తప్పుడు రిపోర్ట్స్ చూసి ఇలా అవమానపడుతున్నావెందుకు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు చెప్పు నిషా. ఇప్పటికైనా
మించిపోయిందేమీ లేదు. తనతో నీ పెళ్లి జరుగుతుంది, మీ నాన్న పరువు నిలబడుతుంది. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉని నేను దానికి కారణం కాకపోతే నిన్ను చూసి నలుగురు నవ్వుకుంటారు. అప్పుడు నీ నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో అని అంటారు ఇక ప్రేమ్. ఇక నిషా వాళ్ళ డాడీ వైపు చూస్తుంది. వాళ్ళ డాడీ అంటారు, ఛీ, నా పరువు తీసావు కదా అని చెప్పి ఇక నిషా ముఖం మీదే ఇక అనేసి వెళ్ళిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.